సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనర్స్. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంక్ స్టెయిన్ రిమూవింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు. అది కూడా మనకి 3 ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను మీకు, 3 షర్ట్స్ ఎలా చేయాలనేది. మనకు ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ షర్ట్ అయితేనండి ఇది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి మరి కొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది చూడండి, మనకి ఇలాగా బ్యాక్ సైడ్ అనేది ఒకటి బౌల్ కానీ ఏదైనా మీ ఇష్టమైన పెట్టుకోవచ్చు, లేదంటే ఇది మన వీడియో కోసం అయితే నేనైతే చూపిస్తున్నాను. మనకి ఈ కెమికల్ వచ్చేసి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి ఎక్కడ ఉన్నదో అక్కడ స్టెయిన్ ఎక్కడ ఉంటే అక్కడ చూడండి. తర్వాత అయితే మనం ఇలా రఫ్ చేసుకోవచ్చు, లేదంటే కింద బ్రష్ అయినా చేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ పోయిందని అనుకున్నప్పటికీ షర్ట్ అయితే డ్రై వాష్ చేసుకోవచ్చు అండి. చూడండి ఏ విధంగా పోయిందో. మనకైతే ఇది ఇంకా కొంచెం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా నేనైతే చేస్తాను. వీడియోలు అంతా అయిపోతుంది కాబట్టి షార్ట్గా మీకు చూపించడానికి అయితే వీడియో అనేది కట్ చేస్తాను. చూడండి, మనకైతే ఇది డ్రై వాష్ అయితే అయిపోయింది. చూడండి స్టెయిన్ అనేది ఎంత క్లీన్గా వచ్చిందో, నీట్గా మొత్తం ఆల్మోస్ట్ చాలా మటుకు అయితే పోయిందండి. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో షర్ట్ అనేది. ఇంకా ఇది ఐరన్ చేసి కూడా చూపిస్తాను. మనకు నెక్స్ట్ వచ్చేసి సాటిన్ షర్ట్ అయితే చూపిస్తాను. ఆ ఫ్యాబ్రిక్ మీకు ఏ విధంగా అయితే ఇంక్ స్టెయిన్ పోతుంది అనేది. నెక్స్ట్ మనం మూడో షర్ట్ అయితే లెనిన్ షర్ట్ కూడా చూపిస్తాను మీకు. లెనిన్ షర్ట్ కూడా ఏ విధంగా మనకి కెమికల్ అనేది యూజ్ చేస్తాము, దానికి స్టెయిన్ అనేది ఎలా పోతుంది అన్నది చూపిస్తాను మనకి. ఇప్పుడు మన వీడియోలో అయితే త్రీ ఫ్యాబ్రిక్ షర్ట్స్ అయితే చూపిస్తానండి. ఒక షర్టే కాకుండా 3 షర్ట్స్ అయితే చూపిస్తాను. చూడండి, మనకి ఇది వచ్చేసి సాటిన్ షర్ట్. ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి అయితే ఒకటి ఉందండి. ఫస్ట్ ఇది, రెండోది వచ్చేసి మనకి సేమ్ పాకెట్ దగ్గరే ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇంక్ స్టెయిన్ అనేది పాకెట్ దగ్గరే ఉంటాయండి చాలా మటుకు. చూడండి, ఇది వచ్చేసి మనకి పాకెట్ దగ్గర ఒకటి, షోలర్ దగ్గర ఒకటి వచ్చింది. ఇది ఈ విధంగా అన్నది మనం రిమూవింగ్ చేస్తాం అన్నది కూడా చూపిస్తాను మీకు. చూడండి, షోల్డర్ దగ్గర అయితే చాలా పెద్దగా అయితే ఉంది. ఇది కూడా ఏ విధంగా రిమూవ్ చేస్తాను చూపిస్తాను. మనం అయితే దీన్ని కింద పెట్టుకుని అయితే బ్రష్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. బ్యాక్ సైడ్ కూడా అయితే రెండు అయితే ఉన్నాయండి, చిన్న చిన్నవి. చూడండి, మనం ఇది కింద పెట్టుకున్నాం. తర్వాత అయితే దీని మీద కంటిన్యూస్గా అన్నది మనకి ఈ కెమికల్ అనేది కంటిన్యూస్గా పోయాలండి. మనం ఎప్పటి వరకు పోతుందో అప్పటి వరకు పోస్తూనే ఉండాలి. తర్వాత బ్రష్ అనేది కొట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పోసాను. మన కింద చిన్న 2 ఉన్నాయి, అవి చూడండి. అంటే ఫస్ట్ టైం పోసినప్పటికే ఆల్మోస్ట్ మొత్తం పోయినవి, బ్రష్ కూడా కొట్టి పని లేదు. ఈ పైన అయితే పెద్దగా ఉన్నాయి కదండి, ఇక్కడ మాత్రం మనం బ్రష్ కొట్టుకోవాలి. మీరైతే ఇలాగ స్ప్రెడ్ అయిపోతుంది కదా ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఉండదండి, మనకు డ్రై వాష్ చేసినప్పుడు ఆల్రెడీ కెమికల్ ఉంటుంది కదండి దీనికి. దానివల్ల అయితే మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసి సాటిన్ షర్ట్ ఒకటి కదండి, కొంచెం స్ప్రెడ్డింగ్ అయితే ఎక్కువ అవుతుంటుంది షర్ట్. మనం కెమికల్లో డ్రై వాష్ చేసినప్పుడు అయితే కెమికల్ కొంచెం వేసుకొని డ్రై వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి స్ప్రెడ్డింగ్ అయితే అంతా పోతుంది. ఇది ఇప్పుడు మనం ఇలా అయితే బ్రష్ అయితే చేసుకోవాలి. అక్కడ
సో చూసారు కదండి మన సాటిన్ షర్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఫ్యాబ్రిక్. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి లెనిన్ షర్ట్ అండి. ఇది లెనిన్ షర్ట్ కూడా చూసారు కదా మీరు, పాకెట్ దగ్గర అయితే ఎలా ఉందో. ఇప్పుడు మనం చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది. ఇది సూపర్గా అయితే వచ్చింది, ఎక్సలెంట్గా ఈ షర్ట్ అనేది. మనకు ఆల్మోస్ట్ ఇదైతే మొత్తం అయితే పోయిందండి. ఇది లెనిన్ షర్ట్, కలర్ కూడా ఏం షేడ్ అవ్వలేదు. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది. చూడండి ఐరనింగ్ అయిన తర్వాత కూడా ఎంత నీట్గా వచ్చిందో. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.